ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ సంవత్సరం పాదయాత్ర గురించి చాలామంది మిత్రులు అనుభవాలు చెప్పమని అడుగుతున్నారు. 20వ సంవత్సరం మా గోవింద పాదయాత్ర డిసెంబర్ 19వ తేదీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఒంగోలు నుంచి ప్రారంభమైంది. ఈ 20 సంవత్సరాల్లో గల్లా ఎక్కువ సంఖ్యలో 80 మంది ఈసారి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఉదయాన్నే 9 గంటలకల్లా ప్రారంభమైన మేము ఎప్పటిలాగానే తొలి రోజు ఒల్లూరమ్మ దేవస్థానం దగ్గరికి చేరుకున్నాం. ఈసారి పాదయాత్రలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పాదయాత్ర మేము మొదలుపెట్టినప్పుడు మేము నలుగురు మొదలుపెట్టాం. మా గురువుగారు నన్ను తీసుకెళ్లారు. ఆ తర్వాత అది ఎలా పెరుగుతూ వచ్చి ఇప్పుడు 80 మంది అయ్యారు. స్వామివారి అందున్న చంచలమైన భక్తితోటి ఎంతోమంది ఈ పాదయాత్ర వైపు వస్తూ ప్రతి సంవత్సరం 50-60 మంది దాకా యాత్ర చేస్తూ వెళ్తూ మళ్ళీ కొంతమంది అలాగే వస్తూ ఉన్నారు. ముఖ్యమైన విషయం, ఒక 75 సంవత్సరాల పెద్ద ఆయన ఈసారి మాతో యాత్ర చేశాడు. 68 సంవత్సరాల బామ్మగారు, ఆమె 6.5 అడుగుల ఎత్తుతో ఆమె నడుస్తూ ఉంటే రోడ్డు చుట్టుపక్కల అందరూ కూడా ఆమె వైపు నమస్కారం పెట్టారు. అలాగే 11 సంవత్సరాల బాలుడు. అంతేకాకుండా ఈ 80 మందిలో రోజు కూలీలు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, కంపెనీల ఓనర్లు ఉన్నారు. సమాజంలో అన్ని రకాల వ్యక్తులు స్వామివారిని తలుచుకుంటూ అడుగడుగునా గోవిందనామం చేస్తూ అద్భుతంగా జరిగింది ఈ యాత్ర. ఒకరోజు ఒక బాబు 30 సంవత్సరాలు ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా దగ్గరికి వచ్చి రెండో రోజు, గత నెలలో మా అమ్మగారికి బాగలేదు, ఐసీయూలో ఉంది. మా అమ్మగారు ఐసీయూ నుంచి బయటికి వస్తే నేను వెంటనే నీ కొండకు వస్తానయ్యా అని మొక్కున్నాను. మా అమ్మగారు పూర్తిగా ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ అయ్యారు. ఆ పక్క రోజే నాకు తెలిసింది మీరు బయలుదేరుతున్నారని. వెంటనే బయలుదేరి వచ్చాను. ఇది ఒకటైతే, దీనికి పూర్తిగా వ్యతిరేకమైన ఇంకొకటి, ఒక పెద్ద ఆయన దాదాపు 55 నుంచి 60 సంవత్సరాలు అంటే, ఆయన వచ్చి, అయ్యా మా అమ్మకి 90 ఏళ్ళు పైన ఉంటాయి, ఆమె మంచంలో ఉంది. నా భార్య ఆర్థరైటిస్, కీళ్ళవాతం, తను చేయలేదు, ఈమె నా చేత చేయించుకోవట్లేదు. ఆమె బాధ చూడలేక ఒక శనివారం రోజు స్వామివారిని నేను మనస్ఫూర్తిగా, తండ్రి నా తల్లికి మోక్షాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థించాను. ఆ తర్వాత కొన్ని గంటల్లో ఆమె స్వామిని చేరుకుంది. మా అమ్మని ఆ బాధ నుంచి మోక్షం ప్రసాదించినందుకు నేను వస్తున్నాను అన్నాడు. తర్వాత ఒక తండ్రి, అబ్బాయి ఆటో డ్రైవరు, తనకి 3 ఆడపిల్లలు, 3 చాలా తెలివైనవాడు. స్వామి, వీళ్ళని చదివించే శక్తి నాకు ప్రసాదించయ్యా అని ఆ తండ్రి పాదయాత్ర చేస్తున్నాడు. ఇంకొక అబ్బాయి, వీళ్ళందరూ 30 సంవత్సరాల వయసు వాళ్ళు. నాకు 2 కూతుళ్ళు, 2 చాలా బాగా చదువుతారు. కారణాంతరం వల్ల వాళ్ళు ప్రస్తుతం నా దగ్గర లేరు. నా కూతుళ్ళు నా దగ్గరికి రావాలి అని చెప్పి ఆ అబ్బాయి ఎంతో ఓపికగా పాదయాత్ర చేశాడు. అలాగే ఇంకొక అబ్బాయి, ఈయనైతే ఇంకా, అయ్యా నా వయసు 30 లోపు, నా భార్య ఇంకా చిన్నది, కానీ నా భార్యకి క్యాన్సర్ అని చెప్పేసి చెప్పున్నారు. నా భార్య మళ్ళీ మామూలు అవ్వాలి, నా పిల్లల్ని, నా భార్యని నేను చక్కగా చూసుకోవాలి, దానికోసం నేను యాత్ర చేస్తున్నాను. ఇంకొక తల్లి పాదయాత్రకు వచ్చింది. ఆ అమ్మ గత సంవత్సరం మీతో పాదయాత్ర చేసిన తర్వాత మా అమ్మాయి మెడికల్ సీటు కాటూరు, గుంటూరు దగ్గర ఉంది, అక్కడ ఫ్రీ సీట్ వచ్చింది మెడికల్లో. అంతేకాకుండా అమ్మాయి ఆ కాలేజీలో ప్రథమ శ్రేణిలో ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. అమ్మాయి డాక్టర్ గారు కూడా మళ్ళీ మా యాత్ర టయానికి వచ్చారు. మొదటి రోజు మమ్మల్ని వాళ్ళ అమ్మను బయలుదేరేటప్పుడు వచ్చింది, అదేవిధంగా తిరుమల కూడా వచ్చింది. అలాగే ఒక పెద్ద ఆయన కారణాంతరం వల్ల గతంలో ఒక
నిర్ణయంతో ఇబ్బంది అయిన తన కుమార్తె జీవితాన్ని స్వామివారు సరైన దారిలో పెట్టాడు. అలా పెట్టినప్పుడు నేను స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అంటే, ఈ వయసులో నువ్వు స్వామివారి దగ్గరికి ఎలా వెళ్తావు అని చుట్టాలందరూ ఆయన చేస్తే, వారి కూతురు అంటే వారి కూతురు వరుస అయ్యే ఆమె పేరు వెంకటేశ్వర స్వామి దగ్గర గోవిందనామాల ఫ్లెక్సీ కింద ఉన్న నెంబర్ నుంచి మాకు ఫోన్ చేసి, ఆ తల్లి హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చి ఒంగోలు నుంచి మాతో నడుస్తుంటే ఆ బాబాయ్ గారు కరెక్టే అంటే ఆ బాబాయ్ గారి చేత మొక్కు తీర్చడం కోసం ఆ కూతుర్ని కూడా మాతో కలిపారు. అలా ఆ తల్లి యాత్ర చేసింది. అలాగే దాదాపు 60 సంవత్సరాలున్న బయట మందులూరు రాజుగారు నాకు చేయాలని కోరికగా ఉంది, ఒకవేళ నేను చేయకపోతే నేను మళ్ళీ బండిలో ఎక్కేస్తాను, ఏమనుకోకుండా నన్ను రానివ్వు ఈసారి అన్నాడు. ఏమీ కాదు మీరు వస్తారని చెప్పి ఆయన నాకంటే ముందే అసలు నాకు కనపడకుండా ఆయన యాత్ర పూర్తి చేశాడు. ఇలా ఈ 80 మందిలో అందరూ ఎంతో కోరికతోటి, ఎంతో వారి యొక్క దైనందిన జీవితంలో ఉండే కొన్ని బాధలతోటి కొంతమంది, అలాగే ఎన్నో బాధల నుంచి వాళ్ళని బయటపడేసినందుకు స్వామివారి కృతజ్ఞతలతో కొంతమంది అద్భుతంగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం 9 రోజుల పాటు సాగి. ఇంకా ఒక గొప్ప విషయం చెప్పాలంటే, మేము 28వ తారీఖు కొండెక్కడం ప్రారంభించాం. ఈ ముందు మాలో కూడా కొంతమంది మనకు నిదానంగా వెళ్తున్నాము, అక్కడ అసలు కొండ జనమంతా ఉన్నారంట. అయినా కానీ స్వామివారి మనసు పెట్టుకొని ఉండండి అని చెప్పాను. మా ముందు వెళ్ళిన వాళ్ళకి కనీసం లగేజ్ పెట్టే ప్లేస్ కూడా కొండ మీద లేదు. నెత్తి మీద లగేజ్ పెట్టుకొని క్యూ లైన్లోకి వెళ్ళిపోయారు. స్నానం చేయడానికి కూడా ఎక్కడ కనీసం చౌట్రీలు కానీ, కనీసం లాకర్లు కానీ ఏవీ ఖాళీ లేవు, అంత జనం. ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా పక్క 2 రాష్ట్రాలు వారం రోజులు సెలవు ఇవ్వడంతో కొండంత జనం. అలాగే 31వ తారీఖు తర్వాత వైకుంఠ ఏకాదశి ఈసారి డిప్లో ఇచ్చారు కాబట్టి సామాన్య జనాన్ని ఆ తర్వాత జనం తెచ్చడంతో అప్పుడు అదే పరిస్థితి. కానీ మేము 28 ఉదయం కొండ ఎక్కడం ప్రారంభించాం. పైనుంచి ఫోన్లు నిదానంగా క్రౌడ్ తగ్గిపోతుంది అని. మేము కొండ ఎక్కే సమయానికి ముందెళ్ళిన యువకులు తీసుకొని మాకు 5 రూములు దొరికాయి. ప్రశాంతంగా స్వామివారు మమ్మల్ని రూములకు తీసుకెళ్ళి అందరం హాయిగా అలసట తెచ్చుకొని, కానీ వెంటనే మేము 28 రాత్రి దర్శనానికి వెళ్ళాం. దర్శనం వెళ్ళి మేము ముందుగానే అనుకున్నాము ఏమిటంటే ఈసారి స్వామివారి దగ్గర నిద్ర చేయాలి. అలాగే స్వామి మమ్మల్ని 1 గంటకు వెళ్ళనివ్వకుండా అక్కడ క్యూ లైన్లోనే హాయిగా నిద్ర చేసి ఉదయాన్నే లేచి మేము ఏదైతే సహస్రనామం 3 సంవత్సరాలు చేశామో కరెక్ట్గా సహస్రనామం మొదలైంది దేవస్థానంలో మా క్యూ వదిలారు. చిట్ట చివరి నా వెంకటాద్రి గదాధర అనే సమయానికి నేను దాదాపు ఆ 3 క్యూలు మాతోనే ఉండిపోయిన 30-40 మంది మేమే ఉన్నాం. అక్కడ ఆగి హారతి ఇచ్చారు. ఇది కంటే ఇంకా స్వామివారి లీలా వినోదం ఇంకేముంటుంది చెప్పండి. అలాగే మేము బయటకు వచ్చిన తర్వాత 29వ తారీఖు దశమి రోజు సాధారణంగా ఆ రోజు లోపల అలంకరణ జరుగుతూ క్యూ లైన్లు వదిలేస్తుంటారు. మళ్ళీ ప్రయత్నిద్దాము అని చెప్పేసి 11 గంటలకి అందరూ మాల విరమణలు మళ్ళీ శుభ్రం అయిన తర్వాత మళ్ళీ వెళ్తే 3 గంటలకు బయటకు వచ్చాం. మళ్ళీ వెళ్దామని వెళ్తున్నాళ్ళు ఇలా ఒక్కొక్కళ్ళు ఏకాదశికి టోకెన్ లేకపోయినా దశమి రోజు 3 సార్లు 4 సార్లు స్వామివారిని అలా చెప్పించుకొని స్వామి మనసు నిండా ఆయన నింపేసి పంపించేశాడు. మరలా 30వ తారీఖు ఉదయం మాతో పాటు పాప 4 మాతలు వచ్చారు. వాళ్ళకు ఎవరికి టోకెన్లు పడలేదండి ఈసారి. కానీ వైకుంఠ ఏకాదశి రోజు స్వర్ణరథాన్ని ఆడవాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తారు. నేను చెప్పాను ఫోన్ చేసి వెళ్తే, వాళ్ళు ఆనందంగా ఆ స్వర్ణరథాన్ని 4 మాడ వీధుల్లో వీళ్ళే నడిపారు. వాళ్ళతో పాటు మాతో పాటు వచ్చిన కొందరు యాత్రికులు కూడా ఆ రథాన్ని లాగారు. ఆ విధంగా మనసు నిండగా స్వామివారు అందరికీ మనసు ఆనందింపజేసి అందరినీ తిరిగి వాళ్ళ ఇళ్ళకి చేర్చారు. ఈ విధంగా ఈ 20వసారి పాదయాత్ర ఎంతో ఆనందాన్ని అందరికీ కలిగించింది. స్వామి, నీ భక్తులను నీ చెంతకు చేర్చటానికే ఈ జన్మ నాకు ఇచ్చావనుకుంటున్నానయ్యా. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించమని స్వామివారిని పదే వేడుకుంటూ గోవింద గోవింద.